ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నటువంటి తీరు ఈ మధ్య చూస్తున్నాం. కానీ ఈ రోజు వరుసగా జరిగిన మటుకు చాలా షాకింగ్. అంటే రాజకీయాలను బట్టి ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ జరుగుతున్న దాన్ని ఉన్నది ఉన్నట్టు పరిశీలించినట్టయితే తప్పకుండా రాజకీయంగా చట్టబద్ధంగా కూడా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకే రోజు ఇన్ని తగిలాయి, అయినా వాళ్ళే మార్గం మార్చుకోలేదు అన్నది చూస్తే మటుకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్, ఇంకా మళ్ళీ వెనక్కు రాలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారా? జనసేన ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? వాటి మీద కూడా మనం విడిగా మాట్లాడదాం. మొదటి విషయం, క్రాంతి కుమార్ వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ తర్వాత చాలా కాలం కూడా వాళ్ళేం మాట్లాడలేదు. సాయి కృష్ణ లాకప్లో చనిపోవటము అది చాలా సంచలనం అయిన తర్వాత మటుకే అది బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత దళిత సంఘాలు ఇవన్నీ కూడా దాని మీద కూడా దర్యాప్తు చేయించండి, అన్నిటికీ కలిపి న్యాయ విచారణ చేయండి ఇలా అడిగినా కానీ వినలేదు. ఓ సిట్ వేసి సాయి కృష్ణ సరిపెట్టారు, అయిన తర్వాత కూడా రకరకాల లీకులతో బ్రేక్ చేయడానికి చూశారు, అన్ని విఫలమైపోయాయి. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అనేది ప్రశ్న అట్లా ఉంది. కానీ సాయి కృష్ణది అలా ఉండగానే క్రాంతి కుమార్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడము, బయటకు వచ్చి మాట్లాడడం ఇదంతా అయింది. నేను అప్పుడే చెప్పాను, ఇంకా బహుశా దీని మీద కూడా వీళ్ళు ఏదో చర్య తీసుకుంటారని. జగన్ కోణం నుంచి కాకుండా విస్తృతమైన రాజకీయ కోణం, ప్రజాస్వామిక హక్కుల కోణం నుంచి చూస్తే ఇది ఇలా జరిగి ఉండాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా స్వయంకృతం. ఆ తర్వాత ఇప్పుడు దాని మీద విచారణ ఏదో మొదలు పెట్టినట్టు, ఆయన తండ్రిని అది అడిగినట్టు, ఫోను అంటే అతను ఇవన్నీ చేసిన ఫోన్ అడిగారు అంటున్నారు. ఏం జరుగుతుందో ఈయనేం చెప్తారో మనం చూడాలంటే ప్రాసెస్ ఆఫ్ లా కొన్ని చర్యలు ప్రారంభించిందేమో అనుకోవాలి, లేక ఇది కూడా ఆ సిట్గా అప్పగిస్తారేమో తెలీదు. ఏదైనా క్రాంతి కుమార్ విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సహా, వామపక్షాలతో సహా, దళిత సంఘాలతో సహా ఎంతో ఆందోళన చేసినా కానీ ఏమాత్రం చలనం లేని ప్రభుత్వం ఇప్పుడు కొంచెం నెమ్మదిగా వస్తూ ఉండటం, ఓ చర్య తీసుకోవటం, న్యాయం జరుగుతుందని చూడాలి. ఇక్కడ రాజకీయంగా చూడటం కాదు, ఎందుకు జరిగాయి ఇట్లాంటివి అన్నది పరిశీలించడం చాలా ముఖ్యం. ఇక రెండోది గాదె విజయలక్ష్మి, సాయి కృష్ణ తల్లి గారు. ఆమెను ఈరోజు మెజిస్ట్రియల్ విచారణ సందర్భంలో, డిపార్ట్మెంట్లో విచారణ అనుకుంటా, ఆమెను 2 గంటల పాటు ప్రశ్నించారు. ఆమె బయటకు వచ్చి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు బూడిదైనా ఇప్పించరా మీరు అని. పవన్ కళ్యాణ్ కుమారుడు చాలా అభిమానిగా ఉండేవాడు, అటువంటి వాడి నేర చరిత్ర అది ఇది అంటారా, అటువంటివి ఏం లేవని తల్లి ఆవేదన నిజమా కాదా వాటి మీద ఇప్పుడు నేనేమి వ్యాఖ్యానించట్లేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఆమె ఏదో సర్దుబాటు చేసుకున్నారో అది ఇది జరగలేదనేది అయితే అర్థమవుతుంది. ఆమె అంతే ఆవేదన, ఆగ్రహం వెలిబుచ్చారు. ఇన్ని కథలు చెప్తారా? సరే, కులం పేరు కూడా ఆమె ప్రస్తావనకు అక్కడ వచ్చింది. కానీ ప్రభుత్వం యొక్క అలసత్వం, ఆలస్యం కూడా దీనికి కారణం. ఇప్పటికి కూడా సరైనటువంటి దిశానిర్దేశం ఆ విషయంలో జరుగుతుందా లేదా లేదు. ఎందుకంటే రకరకాల వాదనలు నడుస్తున్నాయి. ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు కూడా ఈరోజు మాట్లాడారు. ఆయన కూడా ఆమెకు వినండి, దీనికైనా మీరు స్పందించండి, సిగ్గు తెచ్చుకోండి అన్న పద్ధతిలో ఆయన తీవ్రంగానే వ్యాఖ్యానించారు. ఇక మూడోది ప్రశ్న రావణ్. ఈ రావణ్ను 4వసారి న్యాయస్థానం విడుదల చేసింది. 3 సార్లు అరెస్ట్ చేస్తే 3 సార్లు బెయిల్ ఇస్తే, 4వసారి కూడా అరెస్ట్ చేస్తే 4వసారి కూడా బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చాక 5వసారి కూడా అరెస్ట్ చేశారు. అదే ఇక్కడ షాకింగ్. 6వసారి 7వసారి కూడా చేయొచ్చు, ఏముంది, కేసులు అనేక చోట్ల ఫిర్యాదులు ఉంటాయి. గతంలో కూడా కొన్ని కేసుల్లో అలా అరెస్ట్ చేయడం, తిప్పడం, చివరికోళ్ళు బయటికి రావడం జరిగింది కదా. చట్టం అధికారం చేతిలో ఉన్నప్పుడు చేస్తూ ఉండొచ్చు. ఎవరు చేసినా తప్పే, ఎవరు చేసినా అండర్లైన్ దిస్. ఎందుకంటే ఎవరు మాట్లాడినా అన్ని వీళ్ళు ఒకటే కోణం చెప్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎవరు చేసినా, ఎవరు అధికారంలో ఉన్నా రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలు కొన్ని ఉంటాయి. అప్పుడు ఇప్పుడు విమర్శలు, పోరాటాలు, నిరసనలు ఉంటాయి తప్పకుండా. ఊరికైనా అప్పుడు లేదు ఇప్పుడు లేదు, అప్పుడు కూడా తప్పే. అయితే 2 ఘటనలు, 2 కేసులు ఒకటే విధంగా ఉండవు కాబట్టి అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడినా కూడా ఆ తేడా ఉంటుంది. కానీ 4వసారి కోర్టు విడుదల చేశాక కూడా మళ్ళీ అరెస్ట్ చేయటం అంటే చట్టబద్ధంగా వెళ్తాం. చట్టం ప్రకారం మీరు అరెస్ట్ చేయడం తప్పని కోర్టు 4 సార్లు చెప్పిన అయినా మీరు 5వసారి చేశారు, మళ్ళీ వెళ్తుంది. లేదా ఈసారి ఇంకా అంతకంత కూడా కొత్త సెక్షన్స్ అవి ఏవో పెడుతూ ఉండాలి. నేను చాలాసార్లు ప్రశ్న రావణ్ నన్ను కూడా ఇంటర్వ్యూకి పిలిచారు ఒకసారి, నాకు గుర్తున్నంతలో. నేను వెళ్ళలేదు, కారణం ఏం లేదు, నాకు కుదరలేదు. రెండవది కొన్ని పదాలు, కొన్ని తీవ్ర భాష ఆ విధంగా ఉండాలా, అభిప్రాయాలు చెప్తే ఎలా చెప్పాలన్న విషయంలో నా పద్ధతి ఏదో నాకు ఉంది. కానీ మాట్లాడింది మీకు నచ్చలేదు కాబట్టి వరుసగా అరెస్టులు చేస్తుంటారా? దాడి చేయటమేనా? ప్రశ్న రావణ్ అని ఆయన జోసఫ్ అని ఆయన రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. మీకేంటి అభ్యంతరం మధ్యలో పదే
అదేదో మహా అపరాధం అయినట్టు. ఆయన పేరు జోసెఫ్ అని చెప్పి పెద్ద పరిశోధనలాగా చాలామంది పెట్టుకున్నారు కదా. చాలామంది నటీనటులు పెట్టుకోలేదా, రచయితలు పెట్టుకోలేదా? అతను పెట్టుకున్నాడు. అతను మాట్లాడాడు అన్ని తప్పు. అతను మాట్లాడినవన్నీ తప్పైనా ఎలా అంటారు? అసలు నేను ఒకటే అడుగుతాను, అతను ఏ రాధామోహన్ దాస్కు మనోహర్ దాస్కు సమాధానంగా అయితే చెప్పాడో ఆయన ఘోరంగా మాట్లాడారు. రాధా మనోహర్ దాస్ మాట్లాడిన చాలా వీడియోలు, వాటికి పెట్టిన థంబ్స్ ఉన్న దగ్గర ఉన్నాయి. థంబ్స్ అయితే వాటి ఫోటోలు కూడా ఉన్నాయి. అవేవి మీకు తప్పుగా కనపడలేదా? మీరు నోటీస్ ఇవ్వండి, విచారించండి, కోర్టు ఏదో శిక్ష చేస్తే వేస్తుంది. ఇంతలో వల్ల పదే అరెస్టులు చేస్తే ఏంటి దానివల్ల? పైగా మీరు బెదిరించడం ఏంటి? ఇలా అయితే మేము మాకు అప్పగించిన జన సైనికులు వెళ్ళి అక్కడ చిందులు తొక్కటం, లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు వరుస పెట్టి మీడియా కాన్ఫరెన్స్లు పెట్టి మేము బుద్ధి చెప్తాం, పాఠం చెప్తామని హెచ్చరించడం, ఇదే ఇక్కడ ప్రజాస్వామ్యం. చట్టబద్ధంగా మీరు మీరు విఫలమైంది మీరు. ఈ 3 కేసుల్లో చట్టాన్ని సరిగ్గా అమలు జరపని వైఫల్యం, తప్పిదం, అలసత్వం, స్వయంకృతం కూటమి ప్రభుత్వం. ఇంక దీంట్లో రెండో అభిప్రాయం ఏం లేదు. అది న్యాయస్థానాలు సాక్షిగా వస్తుంది. హైకోర్టు కూడా ఈ మధ్య 2-3 కేసుల్లో చేసింది. అవతరాలు చేసినవి, వైసీపీ వాళ్ళు చేసినవి, లేకపోతే అప్పుడు జరిగినవి తప్పు అయి ఉంటే కూడా మీరు చేసింది ఇంకా తప్పుగా ఉందని న్యాయస్థానమే పదే చెప్తుంది. హైకోర్టు ఈ మధ్య కనీసం 3-4 మాజీ మంత్రులకు వీళ్ళకు చేసింది. కాబట్టి ఇప్పటికైనా సంథింగ్ ఈజ్ రాంగ్. మనం ఒక తప్పు మార్గంలో వెళ్తున్నాము. చట్టము నిబంధనలు ఏవో ఉంటాయి. వైసీపీకి టీడీపీకి ఏదో ఉంది కాబట్టి దాని ప్రకారం అన్నీ అనుకున్నట్టే జరిగిపోయాలి అంటే అది రెడ్ బుక్ అనేది చెప్పడం అది ఇది బాగానే ఉంటుంది. అది కొంతవరకే. కానీ ఆ తర్వాత స్టాట్యూ బుక్ ఒకటి ఉంది కదా, రాజ్యాంగం ఒకటి ఉంది కదా మనకు, కాన్స్టిట్యూషనల్ బుక్ ఒకటి, దాని ప్రకారం కోర్టులు వెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఈ 3 సార్లు ఎదురు దెబ్బలు తగిలిన అంటే వాళ్ళే నేర్చుకోలేదు అని రావణ్ను మళ్ళీ అరెస్ట్ చేయడంతో తెలుస్తుంది. భవిష్యత్తులో ఏమవుతుంది, ఇలా జరగకూడదని కోరుకోవాలి. రెండవది, ఇది ఇలాగే చేస్తున్న కొద్దీ ఎదురు దెబ్బలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. మూడవది, ద్వంద్వ నీతి కుదరదు. కులం గురించి వద్దు. మరి కులం అని ఎందుకు చెప్తున్నారు? పోలీసు అధికారి కులం కూడా ఎందుకు చెప్పారు? ఇప్పుడు దాన్నే మళ్ళీ వైసీపీ అంబటి రాంబాబు అంటున్నాడు, మీరు అతనిది కులం అన్నారు, ఇతనిది కులం అన్నారు, మిగతా వాళ్ళనేమో బయటికి రానివ్వట్లేదు అని. అంటే ఇక్కడ ఇది కొత్త ట్విస్ట్ తీసుకుంటుంది, కొత్త మలుపు కూడా తీసుకుంటుంది ప్రభుత్వం కనుక బాధ్యతగా జాగ్రత్తగా వ్యవహరించకపోతే. ఈ లోపల జన సైనికులు వాళ్ళ అసహనానికి గురి కావడం, అది పరిస్థితి ఇంకో విధంగా మారుస్తుంది. ఇది చాలా ఆందోళన కలిగించే అభ్యంతరకరమైన పరిస్థితి.